రాజుగారి భార్య కోరికలనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాస్తవంగా మనుషుడు ధనవంతుడైనా పేదవాడైనప్పటికీ కూడా అతనికి వచ్చే కోరికలని ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాజుగారి భార్య కోరికలనే విషయాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హేరోదు రాజు అని అక్కడ మనకు రాజు కనిపిస్తారు. బైబిల్ కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభువారికి వయసులో 6 నెలల పెద్ద వ్యక్తి అయిన ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఆయన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో హేరోదు అని ఒక రాజు ఉన్నాడు. హేరోదు అనే ఒక రాజుకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన సహోదరుడు ఎప్పుడైతే ఆయన సహోదరుడు భార్యను బైబిల్లో క్లియర్గా ఉంది 14వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయము కాదని ప్రవక్త అయిన బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుని హెచ్చరించాడు. సహజంగా బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది, దేశాన్ని లేకపోతే ప్రపంచాన్ని అంతా నడిపించడానికి ఆనాటి కాలంలో ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశారు, మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి ఎలా ఉంటుందంటే, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, అంధకార క్రియలను నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండించండి. అంటే నిష్ఫలమైన అంధకార క్రియలను ఎవరు ఖండించాలి? ప్రవక్తలు ఖండిస్తారు, మాలాంటి సేవకులు ఖండిస్తారు, సువార్థికులు ఖండించాలి. మా బాధ్యతలు అవే. మేము భజన చేసుకుంటా బోధలు చేయడానికి వీల్లేదు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీతి స్థాపన కొరకు, పరిశుద్ధమైన దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రవక్తలు పనిచేశారు. వారు ధనాశపరులు కానే కారు. నాలాంటి వాళ్ళు నేను డబ్బు సంపాదించాలనుకుంటే ఈ క్రిస్టియానిటీలోకి వచ్చినాక చాలా డబ్బు సంపాదించవచ్చు, కానీ నేను ఏనాడు ఆ యాంగిల్లోకి వెళ్ళలేదు. కన్నీటితో సిలువను మోసుకుంటా, నా సిలువను నేను మోసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాను. నా ఆస్తులే చాలామంది వ్యక్తిని. నేను నీతి కోసం బైబిల్లో యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చెప్తారంటే, ఆయన నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని చెప్తాడు. ఎందుకంటే నీతి కోసం హింసపడమని యేసు ప్రభువారి బోధ మనందరికీ బోధిస్తుంది. నీతి కోసం హింసపడాలని చెప్తున్నాడు. కాబట్టి నీతి కోసం ఆకలి దప్పులు పడమని చెప్తున్నాడు. కాబట్టి నీ దేవుడు మన దేవుడు అని యేసు ప్రభువారు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. మనందరం కూడా హింసకు దూరంగా బతుకుతాం కదా. మనందరం కూడా మంచిని స్థాపించడానికి మనందరం కూడా హింసకు దూరంగానే బతుకుతాం. ఎందుకు బతుకుతామంటే, హింస అనేది ఎవరికి ఇష్టం లేదు. కానీ మాలాంటి సేవకులు ఎంతోమంది, భారతదేశం కావచ్చు, అన్ని దేశాలకి మిషనరీలకు వెళ్ళిన సేవకులు ప్రజల కుటుంబాలు ఉద్ధరించాలనే క్రమంలో ఒక పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక గొప్ప గుణం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత గురించి చెప్పని సేవకులు కానీ, చెప్పని సువార్థికులు కానీ, అలా ఉండని సంఘము కానీ అది ఖచ్చితంగా చీకట్లో ఉన్నట్లే. మిత్రులారా, స్నేహితులారా, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను నీ తమ్ముడు భార్యను ఉంచుకొనుట న్యాయం కాదని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హెచ్చరిస్తే, ఇది రాజుకి ఇష్టం లేదు. రాజులు సహజంగా ఎందుకు ఇష్టపడతారండి? రాజులు సహజంగా ఇష్టపడరు. ఎందుకంటే చిన్నవాళ్ళు ఎవరు చెప్పినా ఇష్టపడరు. కానీ దేవుడు లోపల అంతరంగంలో రాజుకు భయం ఏర్పడింది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ రాజుగారి భార్య అంటే వాస్తవంగా చెప్పాలంటే బహుభార్యతలు రాజులకు ఉంటాయి. అది ఏనాటి కాలంలో కూడా దేవుడు ఇష్టపడిన వ్యక్తి కాదు, లేకపోతే ఇష్టపడిన పరిస్థితులు కానే కాదు. అయితే ఈ హేరోదియా అంటే రాజు అయితే హేరోదు అంటారు, వాళ్ళ డిజిగ్నేషన్ అది. వాళ్ళ రాణులు ఏమంటారంటే హేరోదియా అంటారు, వాళ్ళ హోదాలు అంటారు. ఈ రాణులు హేరోదియా ఎప్పుడైతే నీ తమ్ముడు భార్యను ఉంచుకొనుట న్యాయం కాదని బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడో, అక్కడ ఆయన్ని బంధించి చెరసాలలో వేయించాడు. రాజులు చేయగలిగింది ఏంటి? కటకటాలు వెనక్కి పంపిస్తారు, అంతవరకే చేయగలుగుతారు, లేకపోతే చంపగలుగుతారు, కానీ నీతిని చంపలేరే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే 5వ వచనంలో రాజు భయపడ్డాడంట. బాప్తిస్మిచ్చి యోహాన్ని జైల్లో పెట్టిన తర్వాత రాజు భయపడినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకు? మనం తప్పు చేస్తున్నప్పుడు మన అంతరాత్మ మనకి తెలియజేస్తూ ఉంటుంది, మన మనస్సాక్షి ఎప్పుడు మనకి బోధిస్తూనే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ్యం అనేది చీకటి యుగంలోకి వెళ్ళిపోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి నాకు. కాబట్టి నేను మీకు సూటిగా చెప్తున్నాను, ప్రవక్తల్లాగా జీవించాలని మీ అందరూ కూడా కోరుకోవాలి. మనం అందరం కూడా దేవుని కొరకు మంచిగా ఆ నిష్ఫలమైన అంధకార క్రియలను మనం భజన చేయకూడదు, ఖండించాలి. అది గొప్పతనంగా చూసుకుంటారు ఈ రోజుల్లో. ఆయన ఎవరో అమెరికాలో ఒక 20 మంది భార్యలంట, వాళ్ళందరినీ ప్రెగ్నెంట్ చేశాడంట. వాళ్ళందరూ కన్సీవ్ అయ్యారని పెద్ద ఫోటో దిగి చేస్తున్నాడు ఒక క్రైస్తవుడు. నా బాధ అదే. ఏమవుతుంది? యుఎస్లో ఉన్న క్రైస్తవులకి, ఇంగ్లాండ్లో ఉన్న క్రైస్తవులకి నీతి తప్పుతున్నారు. బైబిల్ ఎంత నీతిగా బోధిస్తుందో ఈరోజు అన్ని దేశాల్లో క్రైస్తవులు వాళ్ళందరూ లైంగిక విషయాల్లో చాలా తప్పులు చేస్తున్నారు, ఈ హేరోదుల్లాగా. కాబట్టి ఈ రాణి కుమార్తె లేకపోతే రాజుగారి భార్య కోరికలను ఎందుకు చెప్పానంటే, ఆమె నేను నా విషయంలో, హేరోదు విషయంలో, నా విషయంలో మంచిగా చెప్పాడు కదా అనుకుందా? లేదు.
నన్ను అందరి ముందు ఉంపుడుగెత్తి అన్నాడని ఒక మాట. మనం సహజంగా ఎవరైనా ఉన్న విషయాన్ని చెప్పటం వలన సమాజంలో ఏమవుతుందంటే పగలు పెరుగుతూ ఉంటాయి. అలాగే నీతి కోసం జీవిస్తున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను, యేసుప్రభు వారు లాంటి వారు ఆ నీతికి ఎగనెస్ట్గా బతుకుతున్నారు. భోగాల చేత రకరకాల సుఖ విలాసవంతమైన అంతఃపురంలో బ్రతికే వాళ్ళకి పగలు పెంచుకున్నారు. వాళ్ళకి పని పాట ఏముంది? నేను రాణులకు కోరికలు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకు వచ్చిన వింతైన కోరిక, ఈ హేరోదియ కుమార్తె భరతనాట్యం ఆడిందని ఈ బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకి 6వ వచనం తెలియజేస్తుంది. హేరోదు జన్మదినం వచ్చినప్పుడు, రాజులు పుట్టినరోజులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాట్య మండలి ఏర్పాటు చేసుకుంటారు. హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది. వాస్తవంగా నన్ను క్షమించాలి ఈ మాట అన్నందుకు. లీగల్గా ఉన్న వాళ్ళకేమో, లీగల్గా ఉన్న కొడుకులకి కోడలకేమో వేరే వేరే అంటారు సమాజంలో. అలాగే ఇల్లీగల్గా ఉన్న ఈ కుమార్తె మాత్రం ముద్దొచ్చిందా? చూసారు ఎంత ఘోరమో. ఈ కుమార్తెలు పసిపిల్లలు లాంటి వాళ్ళు. హేరోదియా కుమార్తె పసిపిల్ల లాంటిది, అంటే పసిపిల్ల మనస్తత్వాలు. ఎప్పుడైతే సంతోషపరిచిందో అక్కడ 7వ వచనంలో, కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. రాజులకు పనే పాట, ఏదైనా సరే నచ్చితే మెడలో బంగారం తీసేసేస్తూ ఉంటారు, ఉంగరాలు తీసిస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మాయికి ఏమన్నా నువ్వేం అడిగినా ఇస్తానన్నాడు రాజు. ఈ హేరోదియా అనే ఈ యొక్క యవనస్తురాల తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మ రాజు అడుగుతున్నాడు, ఏమి కావాలి? వజ్రాలు అడుగుదామా, బంగారం అడుగుదామా అంటే కాదు, బాప్తిస్మిచ్చి యోహాను తలకాయ కావాలి, అది పళ్ళెంలో పెట్టి తీసుకురమ్మన్నాడు. ఎలాంటి విచిత్రమైన కోరిక! ఇలాంటి కోరికలు కూడా కోరుకుంటారా? మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి ద్వారా వచ్చింది? నేను స్త్రీలను తక్కువ చేస్తాను ఎవరు అనుకోవద్దు. పురుషులు స్త్రీలు సందర్భానుసారంగా శరీరానికి లింగభేదం ఉంటుంది, కానీ ఆత్మకి లింగభేదం లేదు. మొదటి ప్రపంచ యుద్ధం ఒక స్త్రీ ద్వారా వచ్చింది. తర్వాత ప్రపంచాలన్నీ కూడా పెద్దవాళ్ళ సామెతలు చెప్తున్నాయి, ఒక స్త్రీ ద్వారా యుద్ధాలు వస్తాయని చెప్తుంది. మా దివిసీయంలో ఒక ఉంపుడుగత్తె ద్వారా దివిసీయంలో మొట్టమొదటి మర్డర్ జరిగింది మా అవనిగడ్డ నియోజకవర్గంలో. తర్వాత కౌంటర్ మర్డర్ జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విచిత్రమైన ఆకర్షణకు లోనే సమాజంలో ఉండిపోయిన వాళ్ళకి విచిత్రమైన కోరికల వల్ల వాళ్ళందరూ కూడా అంధకారంలోనే బ్రతికిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖ తేజస్సు చూడండి. ఆయన ముఖ తేజస్సు, ఎంత గొప్ప తేజస్సు కలిగిన ఆ మహాపురుషుడు, మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మహాదేవుడు మీ అందరికీ బోధిస్తున్నాడు. అంధకార క్రియలను బాప్తిస్మిచ్చి యోహాను ఖండించినట్లుగా మనం ఖండించాల్సిందే. అయితే ఇక్కడ ఖండించినప్పుడు ఈయన్ని జైల్లో ఆయన అబ్జర్వేషన్లో పెట్టారు. జైల్లో చీకటి కొట్లో పడేశారు. చీకటి కొట్లో పడేసిన బాప్తిస్మిచ్చి యోహాను తలకాయ కావాలని ఈ రాణి కోరిక. ఈ కోరిక చెప్పినప్పుడు ఈ రాజుకైనా బుద్ధి ఉండాలిగా. అదేంటి, అతను ప్రవక్తని నేను భయపడ్డానని చెప్పేసి ఈ 5వ వచనంలో భయపడ్డట్టుగా హేరోదు అన్నాడు. కానీ వీళ్ళందరికీ కూడా ఒక రకమైన యుగోలతో వెళ్ళిపోయి వెంటనే ఆయన బాప్తిస్మిచ్చి యోహాను తలకాయని పళ్ళెంలో పెట్టుకురమ్మని 8వ వచనంలో మనకు చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిపింపమని అడిగారు. ఏం చేసుకుంటారండి తలకాయ? ఒక ప్రవక్తల తలకాయలు తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆ రాణి ముందు తీసుకురాగానే హమ్మయ్యా పగ చల్లారింది. సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే పగ. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలేంటి? ఇరాన్ ఏమో పాలస్తీనాలో ఒక పవిత్రమైన ల్యాండ్ కోసం ఇస్రాయేలు లేకపోతే అరబ్ దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇస్రాయేల్కి ఏమో అమెరికా సపోర్ట్గా ఉంటుంది. ఇవన్నీ పగలేగా. వీళ్ళకి బుద్ధి సెన్స్ ఉందండి దేశ అధ్యక్షులకు? అదే ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా ఇలా జరగాల్సింది. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తలకాయ పళ్ళెంలో ఎప్పుడైతే చూడగానే, ఆయన రక్తము నరాలని చూడగానే ఆ హేరోదు రాణి, అంటే హేరోది అంటారు, ఆమె పగ చల్లారింది. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో పగలతో బ్రతుకుతున్నారు. కుటుంబ వ్యవస్థల్లో, రాజ్యాంగ వ్యవస్థల్లో, లేకపోతే రాజకీయ వ్యవస్థల్లో. ఏ రాజకీయ నాయకులు కుటుంబాల్లో చూసినా, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, తమిళ రాజకీయాలు కావచ్చు, ఎక్కడ రాజకీయాలైనా ఈ మధ్య కూడా ఓదర కొడతల్లా విజయ్ అనే ఒక సూపర్ స్టార్ హీరో త్రిష ఇంట్లోంచి బయటికి రావాలని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, స్టాలిన్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఒక ఆడదాని వలన ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? ఆడవాళ్ళు ఏం చేయాలి? అప్పుడు వెంటనే త్రిష నేను విజయ్కి తోడుగానే ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నారు. కారణం ఎవరో? సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సహజీవన వ్యవస్థ కాదా? సుప్రీంకోర్టు ఇచ్చిన పరిమితులు, ఈ లోక చట్టం ఇట్లాగే ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి చట్టం ఎట్లా ఉంది తెలుసా? అది పవిత్రమైన చట్టం, న్యాయముగా నడిచే చట్టం అన్నమాట. ఇక్కడ ఆయన బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెంలో తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించిన తర్వాత, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణ నిమిత్తం తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తం ఈయన ఆజ్ఞాపించి 10వ వచనం, బంట్రోతులు పంపి చెరసాల్లో యోహాను తల గుట్టించెను. ఇదేమన్నా మేక తలకాయ? ఒక మహాప్రవక్త అండి బాప్తిస్మిచ్చి యోహాను. తల్లి కడుపులోని అభిషేకం కలిగిన గొప్ప ప్రవక్త. నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే మందలిస్తున్నప్పుడు లోకంలో, సమాజంలో, మీటింగ్స్లో అనేకమైన సభలకు వెళ్తాను నేను.
నా ద్వారా ఎంతోమంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రాష్ట్ర డిజిగ్నేషన్ ఆఫీసుల వరకు భయపడతారు నా ప్రసంగాలు. ఎందుకు చెప్తున్నాను? దేవుని నామన మహిమ కోసం చెప్తున్నాను. లంచాలు విడిచిపెట్టబడ్డారు నా ప్రసంగాల వల్ల. కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు, డాక్టర్స్లు, లేకపోతే వాళ్ళు ట్యాబ్లెట్స్ అమ్ముకునే డాక్టర్స్ కొంతమంది భయపడి నాకు ఫోన్ చేశారు. నేనేమంటానంటే అన్ని రంగాలు, రెవెన్యూ రంగంలో కూడా భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటాను, భయపడకపోతే నష్టపోతావు. మిత్రులారా, స్నేహితులారా, దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, క్రైస్తవేతలైన దేవుని న్యాయము ఖచ్చితంగా నిలుస్తుంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను తల పల్లెంలో తీసుకుని ఇచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను, ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. 12వ వచనం. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుపోయి పాతిపెట్టి యేసుని యొద్దకు తెలియజేసిరి. అంటే ఏంటి? ఒక నాయకుడు చనిపోయాడయ్యా, యేసయ్య మరి నువ్వే మాకు నాయకుడిగా ఉండాలన్నట్టుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. అయితే యేసు ప్రభువారికి ముందే తెలుసు. ఎందుకంటే నీతి నిమిత్తం ఎంతమంది తలలో లెగాలో ప్రభువారికి తెలుసు. ప్రకటన గ్రంథంలో బలిపీఠం దగ్గర పరిశుద్ధుల రక్తం మొరపెడుతుంది. నేను మళ్ళా తెలియజేస్తాను, నిజమైన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, మనము తప్పులను ప్రేమతో చెప్పాల్సింది. ఇది తప్పయ్యా, ఇది మంచిది కాదు అయ్యా, ఎలక్షన్కి క్రైస్తవులారా డబ్బు అమ్ముడుపోవడం తప్పని మనం చెప్పాలి చర్చెస్లో. అది పెద్ద గర్వంగా చెప్పుకోకూడదు. మనం చాలా నీతిగా ఉండాలి. ఎలక్షన్స్ వస్తుంటే చాలు చీకటే మొత్తం అన్ని సంఘాల్లోనికి ప్రవేశించబడుతుంది. డబ్బుకు లొంగిపోతున్నారు. ఎవరు డబ్బుకు లొంగొద్దు. ఒక పూట దీన్ని బతుకుదాం, అవసరమైతే ప్రభు కొరకు బతుకుదాం. నేను అనేక చోట్ల నర్సరాపేట లేకపోతే దాచేపల్లి సభలకు వెళ్ళినప్పుడు గుంటూరు జిల్లా బోర్డర్లో నక్సలైట్లు మా ప్రసంగానికి వచ్చారు. చాలా పెద్ద పెద్ద కమిషనర్లు నా ప్రసంగం వినడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నేను భోజనం చేసే టైంలో వాళ్ళతో చెప్పాను, మీరు దయచేసి ఆ అక్రమ సంపాదన కొరకు మీరు వెళ్ళొద్దు, పగలు తీర్చుకోవద్దు. అధికారం పట్టుకుని పగలు తీర్చుకునే వాళ్ళు ఉంటారు. అధికారం ఉంది కదా అని కేసులు మాఫీ చేసుకుందామనే వాళ్ళు ఎంతమంది లేరు? మిత్రులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనం యేసు ప్రభు వారికి ఆనవాలుగా ఉండాలి. మనం చూసినప్పుడు, మనం మాట్లాడినప్పుడు ఒక నీతి ఒక మనిషి రూపంలో మాట్లాడుతుందని ప్రజలు గమనించాలి. ఒకవేళ మనం ఇప్పుడు అంగీకరించలేకపోవచ్చు, మనం మరణించిన తర్వాత కూడా దేవుడు ఘనంగా అక్కడ వాడబడతాడు. అంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుని నీడల ఒంటిగా ఉండును, అది చచ్చిన నీడల విస్తారంగా ఫలించని మాట్లాడుతుంది. కాబట్టి మాలాంటి రాడికల్ 3 తరాల రౌడీ షీటర్లు ఉన్న కుటుంబాల్లో, హత్యలు జరిగిన కుటుంబాల్లో మేము మారి నీతిగా యేసు ప్రభువుని నమ్ముకోవటం అనేది ఇప్పటికి కూడా మాకు ఎంతో దేవుని కొరకు మేము కన్నీటితో ఆయన సిలువని పట్టుకుని ఏడుస్తున్నాం. ఎందుకంటే మా జీవితాల్లో వచ్చిన ఉద్యమం, నేను మరలా చెప్తున్నాను, నాకు ఎక్కడ సంతోషమో తెలుసా? నేను ఇప్పుడు 60 సువార్త సభలు పెట్టాను. నా డబ్బులు ఖర్చు పెట్టి. ఏనాడు డబ్బులు దాచుకోవడం తెలియదు. సువార్త కోసం, నీతి కోసం ఖర్చు పెట్టడమే నాకు తెలుసు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని ఈ ఛానల్లో అనేక వీడియోస్ వస్తాయి, అనేకమైన సందర్భానుసారంగా లైవ్లు వస్తూ ఉంటాయి. నేను తగ్గించుకున్నాను కాబట్టి నేను ఓడిపోయినట్లా? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయాడు. ప్రజలందరూ అనుకున్నారు ఈయన ఓడిపోయాడని. నేను కొన్నిసార్లు ఎవరితోనైనా ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నన్ను తగ్గించుకుని మాట్లాడినంత వరకు ఓడిపోయినట్ట కాదు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడే రోజులు వస్తాయి. దేవుడు మనకి కిరీటం పెట్టే రోజులు ఉన్నాయి. ఆయన ఒడిలో కూర్చోబెట్టి మనకి గొప్ప ఆనవాళ్ళు ఇచ్చే రోజులు ఉన్నాయి. ఇది నమ్మాలి మనం. దేవుని వాగ్దానం మనం ఘనంగా నమ్మి ప్రభు కొరకు మనందరం బతకాలని నేను తెలియజేస్తున్నాను. మరి అవనిగడ్డ నియోజకవర్గంలో దివిసీమ అనే ప్రాంతంలో ఎన్నో హత్యలు జరిగిన మరి పరిస్థితులు మా బంధువులకి ఉన్నాయి. మరి ఒక ఆయన అయితే రివాల్వర్ పెట్టి గన్తో పేల్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మేము చెప్పుకోవడానికి సమయం కూడా చాలు. మా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమతత్వం, క్షమాతత్వం మమ్మల్ని ఉద్ధరించింది. ఈ లైవ్లో వీక్షిస్తున్న సకల జనులకు నేను తెలియజేసేది ఏంటంటే, రాజుగారి భార్య కోరికలంటే ఆనాటి కాలంలో చూస్తున్నప్పుడు పాత నిబంధనలో పొతీఫర్ భార్య యోసేపుని, ఆమె ఆకర్షించబడి అందగాడైన యోసేపుని వశపరుచుకుందాం అనుకుంటే తప్పించుకు పారిపోతే ఆమె పగబట్టింది అక్కడ. మరలా చూస్తే దావీదు కుమారుడైన దావీదుకి భార్య అయిన బెత్షెబ తన కుమారుడికి రాజ్యస్థాపన కొరకు పెద్ద యుద్ధాలు జరిగినాయి అప్పట్లో. దయచేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, మిత్రులారా, స్నేహితులారా, ఆడవాళ్ళు, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాముఖ్యంగా ఒక పెద్ద హోదాలో ఉన్న ఆడవాళ్ళు, స్త్రీలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పగలు తీసుకోవడానికి ఎవరైతే పగబట్టారా ఖచ్చితంగా ప్రభువు చెప్తున్నాడు రోమపత్రికలో, పగ తీర్చుకున్నట్టు నా పని, ఖచ్చితంగా శిక్ష మీరు అనుభవించక తప్పదు. మనం దేవుని యొక్క చట్టానికి భయపడదాం. దేవుని యొక్క నిర్ణయానికి మనం భయపడినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలన్నీ మనం గౌరవించి దేవుడి న్యాయపీఠం ముందు మనం రాబోతున్నామని తెలుసుకుందాం. ఈ ప్రపంచం అంతా కూడా యుద్ధ మేఘాలతో ఉన్న ఈ దినాల్లో, ఈ ప్రపంచం అంతా కూడా కరువులు రాబోతున్న ఈ రోజుల్లో నీతిగా బతుకుతారా ప్రభు కొరకు?
నీతిగా జీవిస్తారా ప్రభు కొరకు? ఖచ్చితంగా మీరు నీతిగా జీవించాలని, మీరందరూ కూడా మరణాంతర పరలోక రాజ్యం వెళ్ళాలి. మీరందరూ కూడా పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొందిన వారు వారి యొక్క రక్షణ వస్త్రం కాపాడుకున్న వారు పరలోకంలో ప్రవేశించడానికి ప్రభు మాట చెప్తున్నాడు. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని చెప్పిన యేసుప్రభు మాటని నేను నమ్ముతున్నాను. మరి మీరు కూడా నమ్మమని తెలియజేస్తూ, ఈ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్లోకి వస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేకమైన నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఫాలో కాగలిగితే నాతో ఫోన్ చేసి మాట్లాడచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిగా మనందరం బతకాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన లోపల చెడ్డ కోరికలతో ఉన్న మన హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా చంపేసుకుని మనం బతకాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి విధమైన కీడైన పగని దేవుడు మన కుటుంబాల్లో మన హృదయాల నుంచి తీసివేయునుగాక. ఆమేన్.